హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం లవర్స్ 09. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హలో, నమస్కారం. మచ్చ ఇటీవల వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న హీరో సుమంత్ లీడ్ రోల్లో వచ్చిన లేటెస్ట్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మ్యూటన్స్ థర్డ్ లా డైరెక్టర్ రాజేష్ కర్ణ తెరకెక్కించిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. అసలు ఈ మ్యూటన్స్ థర్డ్ లా సైన్స్ సూత్రానికి, మనుషుల లైఫ్ లో ఉండే కర్మ సిద్ధాంతానికి ఉన్న లింక్ ఏంటి? సుమంత్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. కథ విషయానికి వస్తే 2026లో అవసరాల శ్రీనివాస్ కి మ్యూటన్స్ థర్డ్ లా అనే ఒక నావెల్ వస్తుంది. అది చదివాక 1999లో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. ఆ పుస్తకంలో ఒక మహిళ యాక్సిడెంట్ మరణం, సరిగ్గా అదే టైంలో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్ స్టూడెంట్ అనే కథ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ బాధ్యత పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ సుమంత్ తీసుకుంటారు. ఇది ఆత్మహత్య కాదు, ఒక ప్లాన్డ్ మర్డర్ అని సుమంత్ ఎలా కనిపెట్టాడు? అసలు ఈ డెత్ కి విలన్ మెర్క్యూరీ జగపతి బాబుకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది మెయిన్ ప్లాట్. సుమంత్ పోలీస్ ఆఫీసర్ గా చాలా సెటిల్డ్ అండ్ క్లాసీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మచ్చ. ఫస్ట్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ 1999 నాటి డార్క్ మూడ్ రన్ చేసిన విధానం విజువల్ గా బాగుంది. మనం చేసే ప్రతి చెడుకి కర్మ రూపంలో అంతే రియాక్షన్ ఉంటుంది అనే పాయింట్ బాగా కనెక్ట్ చేశారు. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ లో డ్రామా కాస్త స్లో అవుతుంది. క్లైమాక్స్ లో అన్ని ట్విస్టులు ఒకేసారి కంగారుగా రివీల్ చేసినట్టు అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే న్యూటన్స్ థర్డ్ లా ఒక డీసెంట్ అండ్ నెమ్మదిగా సాగే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. మరీ హడావుడి లేకుండా పాయింట్ టు పాయింట్ సాగే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుతుంది. మరి ఈ సినిమా మీరు చూసారా? మీకు సుమంత్ యాక్టింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఫిల్మ్ లవర్స్ 09 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.